హాయ్ అండి, ఈరోజు నేను పుదీనా చట్నీ చూపిస్తున్నాను. దీనికి కావాల్సినవి టమాటో, ఆనియన్స్, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, జీలకర్ర, పుదీనాని ఇలాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు చేద్దాం. ఇలాగా స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో ఫస్ట్ జీలకర్ర వేద్దాము. తర్వాత ఆనియన్స్ వేసాను. కొద్దిగా ఎర్ర కావాలి అంటే లైట్గా. ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇందులో చింతపండు, కొద్దిగా ఇలాగా టమాటో, ఎల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత పుదీనా వేద్దామండి. ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోవచ్చు, మనకు అవసరమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. చాలా బాగుంటుంది పుదీనా చట్నీ. రైస్కి సూపర్గా ఉంటుంది. ఇప్పుడు బాగా ఉడికింది కదా, ఇప్పుడు మిక్సీకి వేద్దాం. పుదీనా చట్నీ రెడీ. ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు ట్రై చేసి చూడండి. సూపర్గా ఉంటుంది, రైస్కి సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.